వెల్కమ్ టు మన చెఫ్. నా పేరు మాధవి. ఈరోజు మనం మెంతి గోంగూర నిలువ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికి ముందుగా కావాల్సిన పదార్థాలు: గోంగూర ఒక పావు కిలో. ఈ పావు కిలో గోంగూరని శుభ్రంగా 2-3 సార్లు కడిగి ఒక పొడి బట్ట మీద ఫ్యాన్ కింద పెట్టి శుభ్రంగా ఆరబెట్టుకోవాలండి. ఏమాత్రం మనకి తడి ఉండకూడదు, తడి లేకుండా చూసుకోండి. ఇలా తీసుకున్నది ఒక పావు కిలో. ఆయిల్ ఒక 100 గ్రామ్స్, సాల్ట్, ఉప్పు ఒక 50 గ్రామ్స్, మెంతు పొడి ఇది మెయిన్ అండి మనకి. ఈ మెంతు పొడి ఒక 25 గ్రామ్స్, అంటే పావు కిలోకి 25 గ్రామ్స్. హాఫ్ కిలో గోంగూర తీసుకున్నారంటే 50 గ్రామ్స్ వేసుకోవాలి. ఇది వేయించి పొడి చేసి పెట్టుకున్నా అండి. ఇది ఇలా చేసి పెట్టుకున్నది ఒక 25 గ్రామ్స్. ఇంగువ ఒక హాఫ్ టీ స్పూను, ఆవాలు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, వెల్లుల్లి ఒక పెద్ద వెల్లుల్లి తీసుకొని ఇలా పాయలు విడగొట్టి పెట్టుకోండి. ఎండుమిరపకాయలు ఒక 5-6 ఎండుమిర్చి, శనగపప్పు పచ్చిశనగపప్పు 1 టీ స్పూన్, మినప్పప్పు 1 టీ స్పూన్, కారం ఒక 50 గ్రామ్స్. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఇలా కడాయి పెట్టుకోండి. దీంట్లో ఆయిల్ పోసుకోవాలి. మనం ఈ గోంగూరని వేయించుకోవాలండి. ఈ ఆయిల్లో నేను పావు కిలో గోంగూర తీసుకున్నాను కాబట్టి ఒక 100 గ్రామ్స్ పడుతుంది. ఇప్పుడు ఇలా ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఈ గోంగూర మొత్తం వేసుకొని ఈ ఆయిల్లో వేయించుకోవాలి. మనకి ఏమాత్రం తడి లేకుండా చూసుకోండి. తడి ఉంటే మనకి ఎక్కువ రోజులు నిలువ ఉండదండి. మీకు అవసరం అనిపిస్తే ఇంకొక 10 నిమిషాలు ఫ్యాన్ కింద ఆరబెట్టుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఈ ఆయిల్లో బాగా ఫ్రై అవనివ్వాలి గోంగూర అంతా. చూసారా, మనకి ఆయిల్ పైన కనిపిస్తూ ఉంది చూడండి. ఈ విధంగా ఈ గోంగూర బాగా మెత్తగా అయిపోయింది కదా. దీంట్లోనే ఈ ఆయిల్లోనే ఒక 2-3 నిమిషాలు బాగా ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయిన తర్వాత మనం ఈ మెంతుపొడి, ఈ కారం ఇవన్నీ కలుపుకుందాం. ఇలా ఒక 2 నిమిషాలు బాగా ఈ ఆయిల్లో వేగిన తర్వాత దీంట్లో పావు కిలోకి చెప్తున్నాను నేను. మీకు హాఫ్ కిలో చేసుకునే పని అయితే ఇప్పుడు నేను చూపించేదానికి అంటే ఒక 50 గ్రామ్స్ ఉప్పు అయితే 100 గ్రామ్స్ ఉప్పు వేసుకోండి. హాఫ్ కిలో గోంగూర తీసుకునే పనట్లయితే చెప్తున్నాను. ఇక్కడ నేను పావు కిలోనే తీసుకున్నాను కాబట్టి 50 గ్రామ్స్ వేస్తున్నాను. ఉప్పు వేసాం కదా. దీంట్లోనే 50 గ్రామ్స్ కారం, మెంతు పొడి ఒక 25 గ్రామ్స్. ఇది మెయిన్ అండి. ఈ మెంతు పొడి 25 గ్రామ్స్ వేసాను కదా. మీరు హాఫ్ కిలో గోంగూర చేసుకునే పని అయితే 50 గ్రామ్స్ పడుతుందండి మెంతు పొడి. ఈ మెంతు పొడి కూడా వేసి బాగా కలపాలి. మనకి ఎన్ని రోజులైనా నిలువ ఉంటుందండి. ఇది టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా గోంగూర కూడా వేసి మనం ఈ మెంతు పొడి, ఉప్పు, కారం వేసుకున్నాం కదా. వేసుకొని ఒక 2 నిమిషాలు బాగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి. స్టవ్ ఆఫ్ చేసి దీనికి ఇప్పుడు మనం పోపు పెట్టుకుందాం. ఇప్పుడు వేరొక ప్యాన్ పెట్టుకొని దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకోండి. మనకి ఎప్పటికైనా నిలువ పచ్చళ్ళకి కొంచెం ఆయిల్ ఎక్కువే ఉండాలండి పైన. అప్పుడే మనకి ఎక్కువ రోజులు నిలువ ఉంటాయి పచ్చళ్ళు. ఈ ఆయిల్ కొంచెం హీట్ ఎక్కనిద్దాం. ఈ ఆయిల్ కొంచెం హీట్ ఎక్కింది కదా. ఇప్పుడు దీంట్లో ఈ ఆవాలు ఒక టీ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, శనగపప్పు పచ్చిశనగపప్పు 1 టీ స్పూన్,
మినప్పప్పు ఇవన్నీ వేసి ఒకసారి బాగా ఈ ఆవాలు ఇవన్నీ కొంచెం ఫ్రై అవ్వనివ్వండి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఈ వెల్లుల్లి రెమ్మలు వేసేయాలి. వెల్లుల్లి వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి. ఏ పచ్చడికైనా ఏ నిలవ పచ్చళ్ళకైనా కానీ. దీంట్లోనే ఎండుమిర్చి, ఇంగువ. ఈ ఇంగువ మీ ఇష్టం అండి. ఇంగువ వేస్తే మంచి టేస్ట్ వస్తుంది. ఇంగువ ఒక 1/2 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇంగువ కూడా వేసి ఒక్కసారి ఫ్రై చేసి ఈ తాలింపును మొత్తం మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ పచ్చళ్ళలో వేసుకొని కలుపుకోవాలి. చాలా సింపుల్ అండి ఇది. చాలా మనకి ఎన్ని రోజులైనా నిలువ ఉంటుంది. మనం కొంచెం అంటే ఈ గోంగూర తడి లేకుండా చూసుకుంటే సరిపోతుంది. తడి ఉంటే పాడైపోతుందండి. గోంగూర తడి లేకుండా చూసుకొని ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని ఒక జాడీలో వేసి పెట్టుకున్నారంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తినొచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని సర్వ్ చేసుకుందాం. చూసారు కదా, మెంతి గోంగూర పచ్చడి, నిలువ పచ్చడి అండి ఇది. ఇది మీకు ఎన్ని రోజులైనా నిలువ ఉంటుంది, పాడవదు. ప్రిపేర్ చేసుకొని ఒక జాడీలో స్టోర్ చేసి పెట్టుకున్నారంటే మీకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు తీసుకొని తినొచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ మనా చెఫ్కి సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.